శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ప్రధానమైన పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి సందర్భంగా మనం శ్రీ మహాగణపతి యొక్క అద్భుతమైన తత్వంలోని కొన్ని అంశాలను ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. గణపతి గురించిన శ్లోకం ఏమంటే, గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి గణములకు అధిపతి. గణములంటే ఏంటి? గణములంటే సమూహాలు. ఈ సృష్టి అంతా కూడా గణముల యొక్క సమూహం, గణముల యొక్క కూడిక. సృష్టిలోని ప్రతి వస్తువు ఒక గణానికి సంబంధించే ఉంటుంది. ఉదాహరణకి జీవజాలము, నిర్జీవజాలం, ఇట్లా రెండు గణాలు. మళ్ళీ జీవజాలంలో జంతుజాలము, మనుషులు, వృక్షజాలము, జంతుజాలము, వృక్షజాలము, ఈ రెండు భాగాలు. ఈ విధంగా మనం ఇట్లా ఇంకా విభజించుకుంటూ పోతే మనుషులలో కూడా మానవులు, మనుషులు కూడా పెద్దవాడు, వృద్ధులు, మధ్య వయస్కులు, సమవయస్కులు, లేకుంటే పిల్లవారు, యువకులు, ఇట్లా సమూహాలుగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఉదాహరణకి మనం ఏదైనా ఒక పార్కుకు వెళ్ళామనుకోండి, ఆ పార్కులో పెద్దవాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు. అంటే వయసు పైబడిన వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు. 40-50 సంవత్సరాల వయసు వాళ్ళందరూ ఒక చోట ఉంటారు. మహిళలందరూ ఒక చోట ఉంటారు. పిల్లలందరూ ఒక చోట ఉంటారు. యువకులందరూ ఒక చోట ఉంటారు. ఆ విధంగా ఈ సృష్టి మొత్తంలో కూడా ఏ జీవి ఒంటరిగా ఉండలేదు. ప్రతి జీవి కూడా తనకు సమానమైనటువంటి అభిరుచులు, అభిప్రాయాలు కలిగిన వాటితో మమేకం చెంది ఒక గణముగా ఉంటుంది. ఇట్లా ఈ సృష్టి మొత్తం గణముల యొక్క సమూహం. నక్షత్రాలు ఒక గణం, గ్రహాలన్నీ ఒక గణం. ఈ విధంగా అన్ని ఏవి పరిశీలించినా అన్ని గణాలుగానే ఉంటాయి. ఇటువంటి గణములన్నిటికీ అధిపతి మహాగణపతి. గణములనేది లేనటువంటిది ఏమీ ఉండదు. రాక్షస గణము, దేవగణము, మానుష గణము, పిశాచాలు, ఇట్లా ప్రతిదీ గణములతో కూడుకున్నది. ఇటువంటి గణములన్నిటికీ అధిపతి ఎవరంటే మహాగణపతి. అంటే మహాగణపతి యొక్క ఆధీనంలో లేనటువంటి వస్తువు కానీ, ఆధీనంలో లేనటువంటి ప్రాణి కానీ ఏది ఉండదు. ఆధీనంలో లేనటువంటి శక్తి కాదు, అది అసుర శక్తి కావచ్చు, దైవీ శక్తి కావచ్చు. ఆధీనంలో లేనటువంటి సంపద కానీ, అది భౌతికమైన సంపద కావచ్చు, బుద్ధి సంపద కావచ్చు. ఆధీనంలో లేనటువంటి సౌశీల్యము కానీ, దుర్మార్గశీలం కానీ అయి ఉండదు, సౌశీల్యం ఉండదు. ఇట్లా గణపతికి చెందనటువంటివి ఈ సృష్టి మొత్తంలో ఏమీ లేవు. అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నవి. అందువలనే ఆయన్ని మహాగణపతి అంటారు. ఈ సృష్టి మొత్తానికి ఆధీనంలో ఉన్నది, ఆయన ఆధీనంలో ఉన్నది, ఆయన అధిపతి. అందుకని గణపతి మహాగణపతి అంటారు. ఇంకా చిత్రం ఏంటంటే, దేవతలలో ఎవరికి పట్టాభిషేకం జరగల? బ్రహ్మ పట్టాభిషేకం జరగల, ఇంద్రుడికి పట్టాభిషేకం జరగల, శివయ్యకి పట్టాభిషేకం జరగల, విష్ణుమూర్తికి పట్టాభిషేకం జరగల. కానీ ఈ గణపతి ఒక్కడికి మాత్రమే పట్టాభిషేకం జరిగింది. ఈ గణపతి ఒక్కడు మాత్రమే నాయకుడు. దేవతలందరిలో కూడా నాయకుడు అన్న పేరున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈయనొక్కడే వినాయకుడు. ఈ మొత్తం సమాజానికి, మొత్తం సృష్టి మొత్తానికి అధిపతి అనండి, నాయకుడు అనండి, ఇది ఏమైనా గణపతియే. అందువలనే మహాగణపతికి ఒక విశిష్టమైనటువంటి తత్వానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇక ఈ మహాగణపతికి ఎలా ఉంటాడు? మనం చూడటానికి గణపతిని చాలా చిన్నగా ఊహించుకుంటాం. కానీ ఈ మహాగణపతి ఎలా ఉంటాడనేది ఈ గణపతి ఉత్పత్తిలోని ఒక కథ చెప్తుంది. శబ్దరత్నాకరం అనే దాంట్లో గణపతి ఉత్పత్తి గురించి ఒక కథ రాసి ఉంటుంది. ఒకసారి పార్వతీదేవి తనకు ఒక కుమారుడు కావాలనేటువంటి తలంపుతోటి నలుగు పిండితోటి ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడిని నీటిలో పెట్టింది. వెంటనే ఆ బాలుడు ఆ నీటి నుంచి పైకి వచ్చి ఆకాశం అంతా వ్యాపించాడు.
ఆ విశాలమైన బాలుడిని చూసి గంగా పార్వతులు ఇద్దరు కూడా తమ కుమారుడిని భావించారు. అతను గణపతి. గణపతి ఉత్పత్తి ఎట్లా జరిగిందంటే అది ఉత్పత్తి చిన్న రూపంలో జరగదు. ఎప్పుడైతే పార్వతీదేవి కుమారుడు కావాలనే తలంపుతోటి ఒక నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి పిండి బొమ్మను తయారు చేసి నీళ్ళలో వేసిందో వెంటనే ఆ విశాలమైన ఆకాశంతో ఆవరించిన ఒక బాలుడు ఉత్పన్నమయ్యాడు. ఆయన మహాగణపతి. కనుక గణపతి అనేవాడు చిన్న స్థాయిలో ఉండడు, చిన్న బొమ్మలాగా ఉండదు. గణపతి ఈ విశాలమైన సృష్టి మొత్తాన్ని ఆక్రమించుకొని అంత పెద్ద విశ్వరూపంతో గణపతి ఉంటాడు. ఇది గణపతి యొక్క తత్వం. ఇక గణపతి పూజలో ఉండేటువంటి విశేషం, గణపతి తత్వాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు గణపతి చాలా స్థూలకాయంగా ఉంటాడు, చాలా పెద్ద శరీరంతో ఉంటాడు. కానీ గణపతిని ఎవరైనా ఉపాసన చేస్తే వాళ్ళకు వచ్చేటువంటి మొదటి లక్షణము శరీరం పెరుగుతుంది. గణపతిని అందరి దేవతల్లో కల్లా గణపతిని ఉపాసన చేయడం అనేది చాలా కష్టమైన విషయం. గణపతి ఉపాసనని సామాన్య మానవులు ఎవరు కూడా చేయలేనటువంటి శక్తి గణపతి దగ్గర ఉంటుంది. గణపతి స్థూలకాయం ఉన్నవాడు కాబట్టి ఈ గణపతి యొక్క ఉపాసన క్రమంలో ఏ వ్యక్తికైనా మొట్టమొదట వచ్చేది స్థూలకాయం, శరీరం పెరుగుతూ ఉంటుంది. గణపతి యొక్క తత్వము అతను ఉపాసకుడు ఎవరైతే ఉంటాడో ఆ ఉపాసకుడి మీద 3 స్థాయిలో పనిచేస్తుంది. ముందు దేహం మీద పనిచేస్తుంది, తర్వాత మనస్సు మీద పనిచేస్తుంటుంది, దాని తర్వాత బుద్ధి మీద పనిచేస్తుంది. ఎప్పుడైతే ఉపాసన క్రమంలో మొదటి స్థితిలో ఉన్నగా ఈ గణపతి యొక్క తత్వము ఆ సాధకుడి యొక్క దేహం మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. అందువలన ఎవరైతే గణపతిని ఉపాసన చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా స్థూలకాయాన్ని పొందుతూ ఉంటారు, శరీరం పెరుగుతూ ఉంటుంది. అయితే శరీరం పెరిగిన తర్వాత బాగా ఉపాసన చేస్తుంటేనేమో ఆ శరీరం పెరిగిన శరీరంతో అన్ని పనులు చేయగలుగుతారు, అలసట రాదు. కానీ దాని మధ్యలో ఆపేస్తే శరీరం విపరీతమైన అలసటకు గురవుతుంది. దీని తర్వాత రెండో విషయం ఏంటి, గణపతి యొక్క ఉపాసన ఆ సాధకుడి యొక్క మనస్సు మీద ఉన్నదనుకోండి, అప్పుడు ఆ మనస్సుకి ఒక లెథార్జీ, ఒక సోమరిపోతుతనం ఉంటుంది. ఏ పని చేయాలన్న ఉత్సాహం ఉండదు, హాయిగా తిని కూర్చుందాం అనిపిస్తుంది, ఎక్కడికి పోదాం అనిపిస్తుంది, ఏ పని చేద్దాం అనిపిస్తుంది. ఎన్ని విషయాలు తెలిసినా అడుగు మాత్రం ముందుకు పడదు. అలా ఉన్నప్పుడు ఆ సోమరితనం మనస్సుకు మాత్రమే, కానీ అతని శరీరము అతని మనసు అనేక రకాల సుఖాలను కోరుకుంటాయి. తనంతట తాను చేయలేడు, ఎవరైనా వచ్చి తనకు అన్నీ చేసిస్తే బాగుంటుందని కోరుకుంటాడు. ప్రతి వస్తువు ఆయన కావాలి, అంటే లౌకికమైనటువంటి కాంక్షలు కోరికలు ఇవి ఏవి మాత్రం తగ్గవు. గణపతి శరీరంలో యొక్క ఉపాసనలో ఈ రెండో స్థాయికి సాధకుడు చేరుకున్నప్పుడు అతని శరీరం సోమరిపోతాన్ని కోరుకుంటుంది, సోమరిపోతుతనాన్ని కోరుకుంటుంది. ఎటువంటి క్రియను అది అపేక్షించదు, కానీ అన్ని రకాల సుఖాలు సౌకర్యాలు ఆయనకు చెందాలని మాత్రం ఆ మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది. ఇది సాధకుడి యొక్క రెండో దశ. ఈ గణపతి సాధనని ఇంకా కొనసాగిస్తూ పోతుంటే అప్పుడు ఈ గణపతి తత్వము అతని బుద్ధి మీద ప్రేరణనిస్తుంది, బుద్ధి మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ బుద్ధి మీద పనిచేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. సృష్టిలో ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని ఒక అద్భుతమైన విషయం ఈ బుద్ధి మీద ప్రేరణ, గణపతి ప్రభావం ప్రేరణ చూపించడం. ఎప్పుడైతే గణపతి యొక్క ప్రభావం అతని బుద్ధిని ప్రభావితం చేస్తుందో అతనికి విపరీతమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. కానీ ఈ జ్ఞానంతో పాటుగా ఏదో సాధించాలనేటువంటి తాపత్రయం మాత్రం ఏమీ ఉండదు. ఉన్నదాంతో సంపూర్ణమైన తృప్తిని అతను అనుభవిస్తుంటాడు. ఎక్కడికి పోడు, ఎవరి దగ్గర నుంచి ఏది అపేక్షించడు, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించడు. తనకున్న దాంతో సంపూర్ణమైన తృప్తిని ఆ సాధకుడు పొందుతాడు. అది గణపతి యొక్క ప్రభావం. శరీరము మనస్సు ఈ రెండింటిని అధిగమించి బుద్ధి మీదకి వచ్చినప్పుడు ఆ స్థితి పొందుతుంది. దీనికి ఒక ఉదాహరణ చూసుకుందాం. సైన్స్లో కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో పీరియాడిక్ టేబుల్ అని ఉంటుంది. ఈ పీరియాడిక్ టేబుల్లో 8th గ్రూప్ మూలకాలను ఉంటాయి. ఈ 8th గ్రూప్ మూలకాలు వీటిని ఏమనేవాడంటే ఇంతకుముందు ఇనర్ట్ గ్యాసెస్ అనేవాడు. ఈ ఇనర్ట్ గ్యాసెస్ అవి ఎందుకని ఇనర్ట్ గ్యాసెస్ అని అంటే అవి ఏ మూలకంతోనూ చర్య కానీ ప్రతిచర్య కానీ జరపవు. అంటే ఇవాళ ఉన్న సైన్స్ భాషలో చెప్పాలంటే అది ఏ ఎలక్ట్రాన్ని స్వీకరించదు, ఏ ఒక్క ఎలక్ట్రాన్ని పోగొట్టుకోదు. ఎందుకని అది అట్లా ఉంటుంది, దాని యొక్క ఔటర్ ఆర్బిటల్లో అంటే 8వ గ్రూపు మూలకం యొక్క ఔటర్ ఆర్బిటాల్ అన్నీ కూడా
పూర్తిగా ఎలక్ట్రాన్లు సంపూర్తిగా అయినా నిండి ఉంటాయి, లేకుంటే ప్రతి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్తో అయినా నిండి ఉంటుంది. ఎప్పుడైతే ఒంటరి ఎలక్ట్రాన్తో అన్ని ఆర్బిటాలు నిండి ఉన్నాయో, లేదు ఆర్బిటాలన్నీ 2 ఎలక్ట్రాన్లతో సంపూర్ణంగా నిండి ఉన్నాయో, ఆ మూలకము తనకున్నటువంటి స్థితిని, తనకున్నటువంటి ఆ స్టెబిలిటీని అది పోగొట్టుకోదు, స్థిరత్వాన్ని అది వదులుకోదు. అది వదులుకోనందువల్ల అది వేరే మూలకంతో చర్యను కానీ ప్రతిచర్యను కానీ చెయ్యరు. ఇంతకుముందు వాటిని ఇన్నర్ట్ వాయుస్ అంటే జడవాయువులు అనేవాడు, అంటే కదలకుండా ఉంటాయి, సోమరిపోతు వాయువులు అన్నట్టుగా వాటి పేరు. ఇవాళ పరిజ్ఞానం మనిషి యొక్క పరిణితి పొందిన తర్వాత, పెరిగిన తర్వాత ఈ రకంగా ఒక వస్తువుని బయట నుంచి స్వీకరించడం కానీ, బయట నుంచి ఏ రకమైన విషయాన్ని ఆశించడం కానీ లేకుండా ఉండే ఈ తత్వాన్ని ఒక నోబుల్ తత్వంగా ఇవాళ సమాజం స్వీకరించింది. కాబట్టి వాటిని నోబుల్ గ్యాసెస్ అంటారు. అయితే చిత్రంగా ఒక రహస్యం దీంట్లో కనబడుతుంటుంది. ఈ నోబుల్ గ్యాస్కి ముందున్నటువంటి మూలకాలు కానీ, ఈ నోబుల్ గ్యాస్ ఇమీడియట్గా తర్వాత ఉన్న మూలకాలు కానీ విపరీతమైన రియాక్షన్ చూపిస్తుంటాయి. ఒక్క మూలకం తక్కువనా అది చాలా తాపత్రయుడు మూలకాన్ని ఒక్క ఎలక్ట్రాన్ తక్కువనా ఆ మూలకం వేరే ఎలక్ట్రాన్ తెచ్చుకోవడానికి విపరీతమైన ఉత్సాహం చూపిస్తుంది. ఒక్క ఎలక్ట్రాన్ ఎక్కువనా ఆ మూలకం వేరే రకమైన ఎలక్ట్రాన్ని ఒక ఎలక్ట్రాన్ని పోగొట్టి స్థిరత్వాన్ని పొందడానికి విపరీతమైన ఉత్సాహం చూపిస్తుంది. ఇది నోబుల్ గ్యాస్కు ముందున్న మూలకాలు, నోబుల్ గ్యాసెస్కి తర్వాత మూలకాల యొక్క పరిస్థితి. ఇక్కడ మన గణపతి తత్వం కూడా నోబుల్ గ్యాస్ తత్వం లాంటిది. సమస్తానికి అధిపతి ఆయన. అతనికి కావాలన్నది లేదు, అతనికి అవసరం అన్నది లేదు. ఉన్నటువంటి స్థితిలో సంపూర్ణమైన స్థిరత్వాన్ని, సంపూర్ణమైన తృప్తిని పొందినవాడు గణపతి తత్వం. దీని గురించి భగవద్గీత భక్తి యోగంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. అనపేక్షస్సు చరుర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అనపేక్ష ఏది కావాలని కోరుకునేవాడు. శుచి సర్వకాల సర్వావస్థలందు బాహ్యాంతరంగా ఉన్నటువంటి శుచిని కలిగినవాడు. దక్ష సమస్తమైన సామర్థ్యం కలిగినవాడు. ఈ సృష్టిని నిర్మాణం చేసినటువంటి సర్వ సృష్టికర్తకి ఎంతటి సామర్థ్యాలు ఉన్నాయో అంతటి సామర్థ్యాలు కలిగిన వాడు అయి ఉండి, ఉదాసీనో గత వ్యధ జరిగిపోయిన భూతకాలం గురించి ఎటువంటి ఎటువంటి బాధ లేనివాడు. వీటితో పాటుగా ఆ తర్వాత శ్లోకంలో చెప్పిన గుణం ఉంటుంది, సర్వారంభ పరిత్యాగి, ఏ రకమైన పని చేయాలనేటువంటి ఆలోచన లేనివాడు. అతను నాకు అందరికన్నా ఇష్టమైన భక్తుడు అని చెప్పి గీతాచార్యుడు చెప్తాడు. ఏ రకమైన పని చేయాలన్న ఆలోచన లేనప్పుడు ఆ స్థితిలో ఉన్న సాధకుడు ఏ స్థితిలో ఉంటాడు? హీ ఈజ్ ఇన్ ఎ కంప్లీట్ బ్లిస్, సంపూర్ణమైన ఆత్మానందంలో మునిగి ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళని భగవంతుడు ఎంపిక చేసుకుంటాడు. వీళ్ళని కారణజన్ములుగా లోకంలో దైవ కార్యం జరగడం కోసం వాళ్ళని సృష్టి పంపిస్తుంటాడు. వాళ్ళు కారణజన్ములుగా ఈ భూమి రావడానికి భగవంతుడు వాళ్ళకి ఏదైతే పని అప్పచెప్పారో ఆ పనిని పూర్తి చేసుకుని తిరిగి తమ ఆత్మానందంలోకి వెళ్ళిపోతారు. ఇటువంటి స్థితి గణపతిది. గణపతి ఏదైనా పని కావాలంటే ఆ పనికి అవసరమైన ఒక తత్వాన్ని స్వీకరించి ఆ పనిలో లీనమైపోతాడు. ఇక్కడ గణపతి తత్వంలో ఉన్న ఇంకో అద్భుతమైన విషయం ఏమంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి పార్వతీ పరమేశ్వరుని అనుకుంటాం. పార్వతీదేవి పరమేశ్వరుడు, పరమేశ్వరుడు యొక్క భార్య పార్వతీదేవి. అట్లాగే లక్ష్మీనారాయణుడు, నారాయణుడి యొక్క భార్య లక్ష్మీదేవి. వాణి బ్రహ్మలు, బ్రహ్మదేవుడి యొక్క సతీమణి వాణి సరస్వతీదేవి. ఇలా మనం అర్థమై ఉంటుంది. కానీ ఈ గణపతికి చిత్రం, ఈ గణపతి దుర్గా గణపతి ఉంటాడు, గణపతి లక్ష్మీ గణపతి ఉంటాడు, గణపతి వాణి గణపతి ఉంటాడు, గణపతి సిద్ధి గణపతి ఉంటాడు, బుద్ధి గణపతి ఉంటాడు, నాట్య గణపతి ఉంటాడు, నృత్య గణపతి ఉంటాడు, లేఖక గణపతి ఉంటాడు, కలదృష్ట గణపతి ఉంటాడు, క్షిప్ర గణపతి ఉంటాడు. ఇట్లా గణపతి అనేక రకాల అవతారాలను తీసుకుంటాడు. ఇది ఎట్లా సాధ్యం? ఇది ఎట్లా సత్యం అంటే ఈ 8th గ్రూప్ మూలకాలు ఏదైతే ఉన్నాయో ఆ మూలకాల నుండి నోబుల్ గ్యాసెస్, ఈ నోబుల్ గ్యాసెస్ లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను తగ్గించుకుంటూ పోయినా పెంచుకుంటూ పోయినా ఎన్ని రకాల మూలకాలు ఏర్పడినాయో అన్ని రకాల మూలక తత్వాలతోటి రియాక్షన్ చేయగలిగిన శక్తి గణపతి ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలోని ప్రతి తత్వంతో గణపతి చర్యని ప్రతిచర్యను చేయగలిగిన శక్తి పొంది ఉంటాడు. అయితే ఆ శక్తి మనం పూజలో ఆ శక్తిని గణపతికి మనం ఆపాదించినప్పుడు ఆ రకమైన ఫలితం మనకు లభిస్తుంటుంది.
ఇది గణపతి తత్వంలో నుండి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మన తెలుగులో ఉన్నటువంటి ఒక 2 పాటలు, సంగీతంలో ఉన్న 2 పాటలను ఒక పద్యాన్ని ఇంటికి గుర్తు చేస్తాను. సంగీతంలో ఒక పాట ఉంటుంది, లంబోదర లఘుమికర అంబాసుద అని ఒక పాట ఉంది. ఈ పాటలో లంబోదర లఘుమికర అంటే మా చిన్నతనంలో లంబోదర లడ్డు తినరా అనేటువంటి భావంలో ఈ పాటని అపహాస్యం చేసేవాడు ఉన్నారు. కానీ లంబోదర అంటే ఉదరం పెద్దగా ఉన్నట్టు గణపతి, లఘుమికర లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి చేయగలిగిన వాడు. ఆయన చేతిలో లక్ష్మీదేవి ఉందట. ఆ లక్ష్మీదేవి వరదని అభయహస్తాన్ని కలిగి ఉంటుందట. ఆ గణపతిని పూజిస్తే మనకు విపరీతమైనటువంటి సంపద కలుగుతాయని ఆ సంగీత పాఠంలో, ఆ సంగీతంలో ఉన్న ఆ పాటలో ఉన్న అర్థం అది. దాంట్లో ఇంకో చరణాలు ఉంటుంది, సిద్ధచానూరులందరితో కూడా ఆయన సేవింపబడుతుంటాడట. అందుకే ఆయన సిద్ధ గణపతి అట. సిద్ధి గణపతి అంటే ఏంటి? ఏ కార్యానికైనా ఏ మంత్రానికైనా సిద్ధినిచ్చేవాడు ఆయన ఉంటాడు. ఇట్లా అదొక పాట. అదేవిధంగా సంగీతంలోని ఇంకొక పాట వాతాపి గణపతిని భజే. ఈ పాట కూడా చాలా మందికి తెలుసు. ఈ వాతాపి గణపతిని భజే అంటే ఏంటి? వాతాపి ఎవరు అనేది అందరికీ చాలా పెద్ద ప్రశ్నగా ఉంటుంది. వాతాపి అనేది మూలాధారంలో నుండి గణపతి యొక్క పేరు వాతాపి. ఈ మూలాధారంలోనే ఈ గణపతి కనుక అనుగ్రహాన్ని ఇస్తే ఆ సాధకుడు అంచెలంచెలుగా అతను పొందవలసినటువంటి ఆత్మోన్నతిని పొందుతుంటాడు. ఈ వాతాపి గణపతి భజ అనే పాటలో ఈ గణపతిని శబ్ద రూపంలో ఓంకారానికి ప్రతిస్వరూపంగా గణపతిని ఆరాధిస్తారు. అంటే ఓంకారం అంటే ఏంటి? ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం మొట్టమొదట సృష్టించింది శబ్దం. దాన్ని శబ్ద బ్రహ్మ అంటారు. అదే ఓంకారం. ఓంకారం వల్లనే అన్ని రకాల ఏర్పాటు. కాబట్టి ఈ వాతాపి గణపతి భజ అనే పాటలో మూలాధారంలో ఉన్న గణపతిని సేవిస్తూ ముందుకు వెళుతూ ఉంటే అతను శబ్ద బ్రహ్మం దగ్గరగా వెళ్ళగలుగుతాడని ఆ పాటలో ఉన్న అర్థం. అదేవిధంగా తెలుగులో మనకి వినాయక చవితి సందర్భం ఒక పద్యం చెప్పేవాడు. తొండము నేగదంతము తోరపొత్తయు వామహస్తము మెండుగ రోయిదజ్జురు మెల్లని చూపురు మందహాసమును కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కల నొజయుండెడి ఓయి గణాధిప పరపరీతనియ నీకు మొక్కేదని. ఈయన అన్ని విద్యలకు కూడా చిన్న స్వరూపంలో అన్ని విద్యలు ఈయనలో ఉంటాయట. కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కల వజ్జయుండెడి. కోరిన విద్యలనెల్లా వజ్జ అంటే అక్కడ ఉపాధ్యాయుడు. వజ్జయ్యి ఉండడి కోరిన విద్యలనెల్లా ఇచ్చేటువంటి గణపతి ఓయి గణాధిప నీకు మొక్కేదా. ఇక్కడ మొట్టమొదట లంబోదర లఘుమికర అనే పాటలో లక్ష్మీ గణపతిని చెప్పారు. వాతాపి గణపతి అనే భాషలో దుర్గా గణపతిని, పర్వతితో కూడిన గణపతిని చెప్పారు. ఈ 3వ పద్యంలో సరస్వతి చదువునిచ్చేటువంటి గణపతిని చెప్పారు. అందువలన వినాయక చవితి రోజున ఇళ్లలో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాల నుండి గణపతిని పూజ చేస్తాడు. ఇట్లా గణపతి అనేక రకాల తత్వాలతో ప్రకాశించగలడు. అనేక రకాల తత్వాలతో ఆయన చర్యని ప్రతిచర్యని చేయగలడు. ఇది గణపతి యొక్క విశాలమైన స్వరూపం. పూజలన్నింటినీ కూడా ఇంట్లో ఆడవారు ఎవరైనా నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పూజలు చేయకూడదు. ఆ నెలసరి రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత ఇంటిని పాటి తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని, అంటే ఆ 4 రోజుల పాటు ఉతికిన వాడినంటి బట్టలు పక్క బట్టలు అవన్నీ కూడా ఉతికి శుభ్రం చేసుకొని అందరూ తలస్నానం చేసుకొని ఇల్లంతా పసునీటిని శుద్ధి చేసుకున్న తర్వాత 6వ రోజు నుంచి ఈ పూజలు మొదలుపెట్టుకోవచ్చు. అదేవిధంగా పుట్టి సూతకం కానీ సాగు సూతకం కానీ ఉన్నప్పుడు ఇట్లాంటి పూజలు ఏవి చేయకూడదు. ఆ సూతకం అయిపోయిన తర్వాత పుణ్యాహవచనం చేసుకుని శుద్ధి చేసుకుని పుణ్యాహవచనం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పూజలు ప్రారంభించాలి.